అసలు థాయిలాండ్ కాంబోడియా మధ్య గొడవేంటి? సీజ్ ఫైర్ ఎందుకు బ్రేక్ అయింది? ప్రజెంట్ పరిస్థితి ఏంటో వివరంగా చూద్దాం. థాయిలాండ్ కాంబోడియా పక్కపక్కన దేశాలు. ఇరు దేశాలకు బోర్డర్ ఇష్యూస్ ఎప్పటి నుంచో ఉన్నాయి. ఉదాహరణకి ప్రేవ్ విహార్ అనే టెంపుల్. అక్కడ ప్రజలు ఈ టెంపుల్ను శివుడికి అంకితంగా చూస్తారు. 1962లో ఇంటర్నేషనల్ కోర్టు ఈ ఆలయానికి కాంబోడియాకు చెందిందని తీర్పిచ్చింది. కానీ ఆలయం చుట్టూ ఉన్న 4.6 కిలోమీటర్ల భూమిని మాత్రం ఇరు దేశాలు ఎప్పటికప్పుడు గొడవ పడుతూనే ఉంటాయి. ఈ మధ్య జూలై 24 ప్రేవ్ విహార్ టెంపుల్ దగ్గరలో ఈస్ట్కి ఎగ్జాక్ట్గా 1.2 కిలోమీటర్ల దూరంలో ల్యాండ్ మైన్ పేలింది. ఇది థాయిలాండ్ జోన్ నెంబర్ 4లో బఫర్ ఏరియాలో పేలింది. దీంతో ఒక సైనికుడు చనిపోయాడు, ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ దాడికి కారణం కాంబోడియా అని చెప్పి థాయిలాండ్ కాంబోడియాలో ఉన్న ఒక గ్రామంలో మోర్టార్ సెల్ పేల్చింది. దీనికి ఇద్దరు రైతులు చనిపోయారు. మరోవైపు కాంబోడియా మాత్రం ల్యాండ్ మైన్కి తనకి ఎటువంటి సంబంధం లేదని, థాయిలాండ్ కావాలనే తమపై అటాక్ చేసిందని ప్రకటించారు. దీంతో ఇరు దేశాల మధ్య చినికి గాలివానలా మారింది. సీజ్ ఫైర్ బ్రేక్ చేసి ప్రజెంట్ యుద్ధ వాతావరణం నెలకొంది.